నా బిడ్డ ఎక్కడుందో చెప్పగానే తనో కాదో అన్న అనుమానం ఇంట్లో చాలా మందికి రావచ్చు. వాటిని పటాపంచలు చేయడానికి ఇవి రెడీ చేస్తున్నాను. ఏంటవి? గాయత్రమ్మగారి జాతకం, ఆమె హస్తముద్రిక అచ్చున్న పేపర్లు. నైని, వీటిని తీసుకెళ్ళి అమ్మగారి చేతి ముద్రలు రేఖలతో పోల్చి చూస్తే అంతకు మించిన సాక్ష్యాధారాలు ఇంకేం అక్కర్లేదు కదా బాబుగారు. ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది కదా నైని. జీవం గనక గాయత్రి పాపని మా అమ్మ అని చెప్తే తన ప్రాణం పోతుంది. నువ్వెలా కాపాడుతావో తెలియదు, కానీ పాప చేతి రేఖలు పోల్చి చూడడం, తిలోత్తమ్మమ్మకి రహస్యాలన్నీ తెలియడం. చూడు సుమనా, గాయత్రమ్మగారు పసిబిడ్డగా ఈ ఇంటికొచ్చినా గాయత్రి పాపకి ఎలాంటి లోటు ఉండదు. అలాంటి ఆలోచనే మాకు రాదు. మంచిదక్కా. మరి గాయత్రి పాప పేరిట రాసిన ఆస్తి సంగతేంటి? ఏముంది, గాయత్రక్క పేరిట ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు శాస్త్రి గారి మనవరాలు మరోసారి అనాథ అయిపోయినట్టే కదా. మా పిల్లల మీద నీకున్న ఆసక్తికి హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆస్తులు ఎవరి పేరిటనున్నాయో అవి అలాగే ఉంటాయి.